అఖండ బ్రహ్మాండాలలో స్వామి తన యొక్క ఉనికి అంతటిని కూడా ఎప్పుడూ తన యొక్క ప్రజల మీద ఉంచుతూ తానే విభవావతారంలో ఉండి అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి. అయితే ఈ యొక్క క్షేత్రంలో స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో స్వామి ఎంతో అద్భుతంగా 16 అడుగులైనటువంటి వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతారం చెంది ఇక్కడ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఆయనకు ఒక ప్రత్యేకతమైనటువంటిది ఈ యొక్క ఆలయంలో స్వామికి ఉంది. ఏంటయ్యా అంటే స్వర్ణగిరిలో స్వామి సువర్ణమూర్తిగా మనకి దర్శనమిస్తాడు. వజ్ర వైఢూర్య మరకత గోమేధిక పుష్యరాగాది సమస్తమైనటువంటి ఆభరణాలన్నింటినీ ధరిస్తూ స్వామి ఒక అద్భుతమైనటువంటి బంగారపు ఛాయలో స్వామి 16 అడుగులైనటువంటి మూర్తిగా, అలాగే స్వామికి నిత్యము జరిగేటటువంటి సేవలు 16 సేవలుగా స్వామి యొక్క ఈ యొక్క దేవాలయంలో స్వామి యొక్క దివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి నిత్యము భక్తులందరినీ కూడా ఈ యొక్క సేవల ద్వారా అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. అలాగే ఈ క్షేత్రాన్ని చూసుకున్నట్టయితే మనకి ఎంతో అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో ఇక్కడ స్వామివారి యొక్క ఆలయం అంతా కూడా అత్యంత సౌందర్యోపేతంగా నిర్మించడం జరిగింది. ఒక్కొక్క అణువులో కూడా దైవీకమైనటువంటి శక్తిని మనం ఇక్కడ అనుభవించవచ్చు. ప్రతి అణువులో కూడా భగవంతుడి యొక్క దివ్య గుణాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే భగవంతుడి యొక్క శక్తిని ఎవరైనా ప్రత్యక్షంగా అనుభవించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క స్వర్ణగిరి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని స్వామి ఆలయం చుట్టూ ఉన్నటువంటి పరివార ప్రాకారాది రాజగోపురాలు, అలాగే ఆ యొక్క రాజగోపురాల మీద ఉన్నటువంటి దేవతా శిల్ప విధానము అంతటినీ కూడా చూస్తే చాలా మనకి ఈ యొక్క స్వర్ణగిరిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి పుణ్యము మనకి లభిస్తుంది. అలాగే స్వామి ఈ యొక్క కలియుగంలో ఏదైనా ఒక గొప్పనైనటువంటిది ఉందయ్యా అంటే అది కలో స్మరణాన్ముక్తి కలో వెంకటనాయక. ఈ కలియుగంలో తానే స్వయంగా అవతారం చెంది తానే ప్రతి మనిషిలో ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ముందుకు నడిపించేవాడు వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి వెంకటేశ్వర స్వామి ఈ యొక్క యాదాద్రి తిరుమల క్షేత్రము అని దీనికి పేరు, స్వర్ణగిరి దేవస్థానము. అటువంటి ఈ క్షేత్రంలో స్వామి మరో తిరుమలగా తెలంగాణ ప్రాంతంలో మొత్తానికి కూడా స్వామి ఇక్కడ వెలిసి ఉండి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనము ఆరంభంలో స్వామి ఆలయానికి వచ్చేటప్పుడు స్వామివారి యొక్క పాదాలు ఉంటాయి. చాలా చక్కగా ఆ యొక్క పాదాలు ఎందుకయ్యా అంటే మనము ఎన్నెన్నో నిత్యము కూడా అనేకమైనటువంటి ఈ యొక్క కామ క్రోధ లోభ మదమాత్సర్యాలతోటి మన యొక్క జీవితం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. మరి అటువంటివన్నిటినీ కూడా మనము ఆయన పాదాల దగ్గర స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జగదీశ్వర అంటూ ఆ యొక్క స్వామి యొక్క పాదాల దగ్గర మనము శరణాగతి చేయడం వల్ల మనకి ఎంతో అద్భుతమైనటువంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. అందుకే మనము స్వామిని చూసుకున్నట్టయితే ఒకటి వరద స్వామి కటిహస్తాలను ధరించి ఉంటాడు. ఏంటయ్యా అంటే ఆ యొక్క హస్తాలు మనకి గుర్తుని ఏం చూపిస్తుందయ్యా అంటే మీరు నా యొక్క ముఖాన్ని కాదయ్యా చూడడము, నా యొక్క పాదాలను శరణు చేయండి. ఆ యొక్క స్వామి చెప్తున్నాడు మనకి, అహం స్మరామి భక్తం నయామి పరమాంగతిం. నేను ఎక్కడైతే నా భక్తులు నిత్యము నా పాదాలను శరణాగతి చేస్తారో, అలాగే నా భక్తులు ఎప్పుడైతే నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళని ఎల్లప్పుడూ కూడా నేను స్మరిస్తూ ఉంటాను అని చెప్పి కలవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి మనకి చక్కగా అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే మన యొక్క ఈ యొక్క స్వర్ణగిరి దేవస్థానంలో స్వామి మనల్ని అంగరంగ వైభవంగా స్వామి యొక్క సేవలన్నింటినీ కూడా జరిపించుకుంటూ మన చేత స్వామి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. చక్కగా ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటయ్యా అంటే ఈ యొక్క క్షేత్రంలో అడుగు పెట్టిన వెంటనే స్వామిని
చూస్తూ స్వామినే నిత్యము కూడా గోవింద 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 అంటూ ఆ యొక్క గోవింద నామస్మరణ చేస్తూ స్వామిని, స్వామి ఈ సమస్త లోకాల్లో నీవే శరణు అంటూ ఆ యొక్క స్వామిని శరణాగతి చేస్తూ అందరూ కూడా ఆ యొక్క మెట్ల మార్గంలో స్వామి పాదాల దగ్గర నుంచి మొదలుకొని ఆ యొక్క దశావతారమైనటువంటి మండపము అంటారు. ఆ దశావతార మండపాన్ని ఒక్కొక్కటిగా ఎక్కుతూ ఆ యొక్క స్వామి యొక్క అనుభూతిని పొందుతూ అందరూ కూడా తిరుమల యాదాద్రి తిరుమల క్షేత్రానికి విచ్చేసి స్వర్ణగిరి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని సదా కీర్తిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండండి. స్వామివారికి ఇక్కడ నిత్యము కూడా ఉదయము సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది 5 గంటలకి స్వామివారికి. ఆ యొక్క సుప్రభాత సేవ తర్వాత స్వామికి గోపృష్ఠ దర్శనము. ఎందుకయ్యా ఈ గోపృష్ఠ దర్శనము అంటే అమ్మవారు సాక్షాత్తుగా ఆ యొక్క గోవు యొక్క పృష్ఠమునందు ఉంటుందంట. స్వామి పొద్దునే నిద్ర లేవగానే అమ్మవారు దర్శనం చేసుకొని మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి అటువంటి సుప్రభాత దర్శనంలో స్వామిని సేవించండి. అలాగే స్వామివారికి 7 గంటలకి సహస్రనామార్చన అనేటటువంటిది జరుగుతుంది. స్వామికి ఉన్నటువంటి అనేక నామాలలో స్వామివారికి 1000 నామాలతోటి ఇక్కడ అర్చన చేయడం జరుగుతుంది. నిత్యము కూడా తులసి పూరితమైనటువంటి సహస్రనామార్చన 7 గంటలకి ఆరంభమవుతుంది. అలాగే స్వామివారికి నిత్యము కూడా 8 గంటలకి తీర్థగోష్ఠి సేవాకాలాది కార్యక్రమాలు ఆరంభమవుతాయి. అలాగే తర్వాత దివ్య దర్శనాది కార్యక్రమాలు కూడా మనకి ఆరంభమవుతాయి. అలాగే ప్రతి మంగళవారము స్వామివారికి తోమాల సేవ అని స్వామివారికి ఆయన వేసుకునేటటువంటి మాలలన్నింటినీ కూడా మనకి ఒక సేవగా ఇక్కడ ప్రతి మంగళవారం కూడా చేయడం జరుగుతుంది. ఆ యొక్క తోమాల సేవను కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవచ్చు. అలాగే స్వామివారికి ప్రతి బుధవారం అష్టదళ పాద పద్మార్చన, స్వామివారి యొక్క పాదాలను చక్కగా ఆ యొక్క గంగాది సమస్త నదుల యొక్క జలాలతోటి పాద ప్రక్షాళన గావించి స్వామివారికి అష్టదళ పాద పద్మార్చన బంగారు పుష్పాలతోటి స్వామికి అర్చన ఉంటుంది. ఆ యొక్క సేవలో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావచ్చును. అలాగే స్వామివారికి ప్రతి గురువారము కూడా స్వామివారికి తిరుప్పావడ సేవ అని స్వామివారికి జరుగుతుంది. ఆ యొక్క సేవలో స్వామివారికి 410 కేజీల పులిహోరని కలిపి స్వామి ముందు ఒక రాశిగా ఉంచి ఆ యొక్క బ్రహ్మాది దేవతలందరూ కూడా ఒకనాటి సమయంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారంట. సమస్తమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా నిత్యము కూడా ఆహారం అనేటటువంటిది ఎక్కడా కొరవ లేకుండా చూడ స్వామి అని ప్రార్థన చేస్తే స్వామి ఆనాటున స్వామి సమస్తమైనటువంటి చరాచర జగత్తులో ఉండేటటువంటి అన్ని జీవప్రాణి కోటి అందరినీ కూడా సంరక్షించాలి అని చెప్పి స్వామి ఆ రోజున ఆ యొక్క తిరుప్పావడ సేవని స్వీకరిస్తూ అందరికీ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఆనాడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ యొక్క సేవలో పాల్గొని స్వామిని తరిస్తూ ఉంటారంట. మరి అటువంటి తిరుప్పావడ సేవని కూడా ఇక్కడ మనము స్వర్ణగిరి దేవస్థానంలో స్వామివారికి జరుపుకుంటున్నాము. అందరూ కూడా ఆ యొక్క తిరుప్పావడ సేవలో కూడా పాల్గొనవచ్చు. అలాగే ప్రతి శుక్రవారము స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన సేవ కూడా ఉంటుంది. అలాగే ప్రతి శనివారము ఆ యొక్క స్వామివారికి వసంతోత్సవ సేవ జరుగుతూ ఉంటుంది. అలాగే స్వామివారికి నెలకి 2 మారులు అభిషేకం ఉంటుంది. ప్రతి ఏకాదశి నాడు కూడా స్వామివారికి మూల విరాట్టుకు అభిషేకం ఉంటుంది. అటువంటి అభిషేక కార్యక్రమంలో కూడా అందరూ కూడా భాగస్వాములు అవుతారని ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మనము పురాణాది దేవతలందరూ కూడా మనల్ని స్తుతిస్తూ ఉంటారు, స్వామిని స్తుతిస్తూ ఉంటారు. ఏమిటయ్యా అంటే స్వామికి ఒక గొప్పనైనటువంటి గుణాలు కలిగి ఉంటాయి. అఖిల కళ్యాణ గుణపరుడు అని స్వామికి పేరు. ఎందుకయ్యా అంటే ఆయన 16 కళలు కలిగినటువంటి వాడు అని స్వామికి ఇక్కడ ప్రతీక. అంటే ఒక్కొక్క కళలో ఒక్కొక్కనైనటువంటి ఆయనకి వాత్సల్య, ఔదార్య, ఐశ్వర్య, సౌందర్య మహోదధేహే జగత్కుటుంబిన జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య అని మనం నిత్యం భగవంతుడిని స్తుతిస్తూ ఉంటాం. అటువంటి అపార కరుణామయుడైనటువంటి మూర్తికి అనంతమైనటువంటి కళ్యాణ గుణాలలో
ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఒక 16 గుణాలకు ప్రతీకగా స్వామి ఇక్కడ 16 అడుగుల మూర్తి. అలాగే స్వామికి జరిగే సేవలు 16 సేవలుగా ఇక్కడ స్వామికి జరుగుతూ ఉన్నాయి. అటువంటి సేవలను స్వామి ఇక్కడ సేవించడానికై 16 అడుగులుగా స్వామిని ఇక్కడ స్వామి ప్రతిష్ట గావించబడింది. 16 గుణాలు అంటే స్వామికి సౌందర్య, సౌశీల్య, వాత్సల్య, ఔదార్య, మార్దవ, సౌందర్య, గాంభీర్య, స్థైర్య, ధైర్య, మనోహర, సుకల, లావణ్యాది షోడశ మహాగుణాలు అంటారు వీటిని. ఎందుకంటే ఒక తల్లి దగ్గర ఎటువంటి గుణాలను మనం పొందగలుగుతాం? ఒక తల్లి దగ్గర, ఒక తండ్రి దగ్గర ఎటువంటి గుణాలు ఉంటాయో స్వామి దగ్గర కళ్యాణపరుడు, సమస్తమైనటువంటి జగత్తుని తాను పరిపాలిస్తూ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయనకి అనంతమైనటువంటి గుణాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు. సౌశీల్యము, ఆయనకంటే సౌశీల్యము ఎవరు లేరు కదా. ఆయనకంటే వాత్సల్య గుణ సంపన్నుడు. మనం గోవిందా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే చాలు, ఆయన వాత్సల్య కరుణానిధితోటి ఆయన వెంటనే మన ముందు ప్రత్యక్షమై మనకు కావలసినటువంటి అన్నిటినీ కోరికలని కూడా తీస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ 16 గుణాలతోటి స్వామి అద్భుతమైనటువంటి దివ్య రూపంతో ఇక్కడ వెలిసి ఉన్నాడు స్వర్ణగిరి క్షేత్రంలో. అందరూ కూడా విచ్చేసి ఆ స్వామి దర్శనం చేసుకోండి. సకల పాపాల నుంచి విముక్తులయ్యి స్వామి యొక్క వాత్సల్య గుణానికి అందరూ కూడా కృపా పాత్రులై స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రేక్షకులు వీక్షిస్తున్నటువంటి తీర్థయాత్ర ఛానల్ ద్వారా ప్రేక్షకులు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈరోజు మనము స్వామి దర్శనము ఎలా చేసుకోవాలి అనేటటువంటిది మనము ఇక్కడ చూద్దాము. స్వామి ఎప్పుడూ కూడా మనము మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగంలో ఎవరైనా దర్శనం చేసుకోవాలి అంటే స్వామి యొక్క మొట్టమొదటిగా అపారమైనటువంటి కరుణ కలిగినటువంటిది ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య శ్రీచరణాలు. అదిగదుగో ఆ యొక్క శ్రీచరణాలని సేవిస్తే చాలు మనకి కావలసినటువంటి అనంతమైనటువంటి పుణ్యాలన్నిటినీ కూడా మనకి సంప్రాప్తింపజేస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి స్వామి యొక్క పాదాలను చూస్తూ ఏం చెప్పాలయ్యా అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో వెంకటేశ్వర అంటూ ఆ యొక్క స్వామి యొక్క దివ్య పాదాలని దర్శనం చేసుకుంటూ బ్రహ్మాది దేవతలందరూ కూడా నిత్యము ఆ పాదాల దగ్గర శరణాగతి చేస్తూ సమస్తమైనటువంటి ఆ యొక్క శక్తులని పొందుతూ ఉంటారంట నిత్యము కూడా. మరి అటువంటి పాదాల దగ్గర నుంచి మనం పైకి వచ్చినట్టయితే స్వామి యొక్క ఈ యొక్క వరద కటిహస్తాలను చూస్తే స్వామి ఈ యొక్క హస్తము చేత సమస్తమైనటువంటి జగచ్చరాచర సృష్టిలో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ యొక్క స్వామి. వాత్సల్య గుణము అనేటటువంటిది ఈ యొక్క వరదాభయ హస్తాల ద్వారా మనము చక్కగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ యొక్క అలా పైకి వచ్చినట్టయితే స్వామి వారి యొక్క దివ్య ఖడ్గం ఉంటుంది. సమస్తమైనటువంటి మనకి ఉండేటటువంటి శత్రుబాధలు, ఈతి బాధలు అవన్నీ కూడా పోవాలి అంటే ఆ యొక్క దివ్య ఖడ్గాన్ని దర్శనం చేస్తూ పైన వక్షస్థలంలో ఉన్నటువంటి 2 తాయారు అమ్మవార్లను, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సేవించి ఆ యొక్క హృదయమునందు నిక్షిప్తం చేసుకొని ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ముందుగా ఆ యొక్క శ్రీదేవి అమ్మవారిని చూస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనుకొని నమస్కారం చేసుకొని, అలాగే ఆ యొక్క భూదేవి అమ్మవారిని చూస్తూ ఓం నమో భూదేవ్యై నమః నమస్కారం చేసుకుంటూ స్వామివారికి శ్రీవత్సాభరణాది సమస్తమైనటువంటి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేధికాది సమస్తమైనటువంటి ఆభరణాలన్నింటినీ చూసి దర్శనం చేసుకుంటూ అలా పైకి వచ్చినట్టయితే ఆ యొక్క దివ్యమంగళమైనటువంటి రూపము సమస్త జగత్తంతా కూడా నిత్యము కూడా దర్శించాలి అని నిరీక్షణ చేస్తూ చూస్తున్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ రూపము అక్కడ ముఖము దర్శనం చేసుకుంటూ ఆ పక్కనే ఉన్నటువంటి శంఖ చక్రాదులను దర్శనం చేసుకోవడం వల్ల స్వామి యొక్క చక్రము ఎప్పుడూ కూడా స్వామి సన్నద్ధుడై ఉంటాడంటే ఆ యొక్క చక్రాన్ని పట్టుకొని మనకి ఏదైనా కష్టం వస్తే తీర్చాలి అని. మరి అటువంటి చక్రాన్ని సదా నమస్కారం చేస్తూ ఆ తర్వాత సమస్తమైనటువంటి భూమండలంలో ఉండేటటువంటి
అనేకమైనటువంటి శక్తులన్నిటినీ కూడా మనల్ని నుంచి దూరము చేసేటటువంటి ఒక గొప్పనైనటువంటి శబ్దము ఆ యొక్క శంఖము పాంచజన్యాన్ని చూసి నమస్కారం చేసుకొని ఆజానుబాహు పర్యంతం ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తూ పునీతులు కావలసిందిగా ఆ యొక్క భక్తు ప్రేక్షకులందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామిని ఎవరైతే కలియుగంలో దర్శనం చేసుకుంటారో ఈ విధంగా స్వామి ఎంత ఉదార కరుణామయుడయ్యా అంటే సమస్త భూమండలాన్ని రక్షించడానికే స్వామి ఎప్పుడూ సన్నద్ధుడై ఉంటాడంట. మరి అటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని చెబుతూ ఉండండి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఓం నమో వెంకటేశాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జయగంటకి ఒక ప్రత్యేకత ఏంటయ్యా అంటే మనం మొత్తం భారతదేశంలో ఇది అతి పెద్దవ రెండవ జయఘంట అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా అంటే ఈ జయఘంట యొక్క ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే మనం ఏదైనా సరే ఇక్కడికి వచ్చి ఈ స్వర్ణగిరి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ యొక్క గంట దగ్గరికి వెళ్ళి మీ యొక్క కోరికను ఆ స్వామికి విమానం వైపు తిరుగుతూ ఉత్తర దిశలో ఉంటుంది ఆ యొక్క గంట గుడికి. అటువంటి విమాన వెంకటేశ్వర స్వామిని మనము దర్శనం చేసుకొని స్వామిని మనస్ఫూర్తిగా ఆ యొక్క కోరికను కోరుతూ స్వామికి వినబడేటట్టుగా ఆ యొక్క గంటను 2 సార్లు మ్రోగించినట్టయితే స్వామి యొక్క మంగళకరమైనటువంటి ధ్వనిని వింటూ స్వామి మన యొక్క కోరికలు తీర్చడానికై సన్నద్ధుడై ఉంటాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలి అంటే చక్కగా మీ యొక్క కోరికలన్నీ కూడా తీరాలి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని స్వామి యొక్క దక్షిణ భాగంలో ఆంజనేయ స్వామి మనకి దాదాపుగా 108 అడుగుల ఆంజనేయ స్వామి మండపము ఇక్కడ ఉన్నది. ఆ మండపం పక్కనే ఉన్నటువంటి జయఘంట, ఆ గంటను మ్రోగించడం వల్ల క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామితో పాటుగా బ్రహ్మాండాన్ని పరిపాలించే వెంకటేశ్వర స్వామి కూడా మీ యొక్క సంకల్పాలన్నీ కూడా విని ఆ యొక్క సంకల్పాలన్నిటికీ కూడా ప్రతిఫలంగా మీకు కావలసినటువంటి అన్ని శక్తులను అందించి స్వామి యొక్క మీ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తాడు. మరి అటువంటి జయగంటను చక్కగా మ్రోగించి మీ యొక్క సకల కార్యాలు కూడా జయప్రదం చేసుకొని మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి యొక్క స్వర్ణగిరిలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వర్ణగిరి దేవస్థాన దర్శనం మహాపాప వినాశనం, స్వర్ణగిరీశ దర్శనం మహాపాప విమోచనం. అటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి అన్ని బాధల నుంచి మనల్ని విముక్తి చేస్తూ మనల్ని ఒక సన్మార్గంలో స్వామి నడిపించాలని ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ మీరందరూ కూడా విచ్చేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్ర ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా చక్కగా స్వామి దర్శనం చేసుకోండి. స్వర్ణగిరీశ స్వామి దర్శనం మహాపాప వినాశనం. మరి అటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతూ జై శ్రీమన్నారాయణ.